మెగా డిఎస్సిలో మీకు 12వ ర్యాంక్ రావటంపై ఇప్పుడు గవర్నమెంట్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ముందుగా ఈ మెగా డిఎస్సి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలండి. ఇంత పెద్ద డిఎస్సి తీసి నేను ఇంత ర్యాంక్ కొడతానని అనుకోలేదు. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చి మా అందరినీ కొంచెం సంతోషించేలా చేశారు. మా ఫ్యామిలీస్ కూడా జాబ్ కొట్టడం అనేది మేము కళ అనే అనుకున్నాము ఇప్పటిదాకా. ఎందుకంటే డిఎస్సి వస్తుందో రాదో అనే వెయిటింగ్ ఈ 6 సంవత్సరాల నుంచి. మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి సారు ఇప్పటికి మా కళ నెరవేర్చారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇప్పుడు మెగా డిఎస్సిలో అంటే మీకు అసలు మీ ఫాదర్ గారు ఏం చేస్తారు? అసలు మెగా డిఎస్సిని కొడతారని ఇంత ర్యాంక్ వస్తుందని మీరు అనుకున్నారు అసలు? లేదండి, అంటే జాబ్ వచ్చిద్ది, మనం కష్టపడగలుగుతాం అని ఉండేది. కానీ మంచి మార్క్స్ ఇలా వస్తాయి, ఈ పోస్టులు వస్తాయి. అసలు పోస్టులు చూడగానే నాకు జాబ్ పక్కా అనిపించింది. అన్ని పోస్టులు, ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశారు ఇప్పుడు సార్. దానికి చాలా సంతోషంగా ఉంది మాకు. మా నాన్నగారు ఆటో డ్రైవర్ అండి ఫస్ట్ నుంచి. వెనకాల ఆర్థికంగా ఏమీ లేదు. అమ్మగారు కూడా చిన్నగా ఏదో జాబ్ చేస్తూ ఉంటారు ప్రైవేట్గా అంతే. అన్నయ్య చదువుకున్నారు ఇలాగే, మాది మిడిల్ క్లాసే ఫస్ట్ నుంచి. తను ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళి నన్ను నువ్వు డిఎస్సి జాబ్ కొట్టాలి అని చదివించారు. కాకపోతే 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఇంకా మా వల్ల కాదు అని పెళ్లి చేశారు. అప్పటికి అన్నయ్య గాని మా భర్త గాని నువ్వు జాబ్ కొట్టగలవు, పెళ్ళయిందంటే ఇక్కడికి బ్రేక్ కాదు, చదువు ఇక అని పెళ్ళైన దగ్గర నుంచి చదివిస్తానే ఉన్నారు. అలాగే నేను జాబ్ కొట్టి వాళ్ళకి ఇంతకాలం నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అది నేను నిలబెట్టుకున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే డిఎస్సిలో ఈ గవర్నమెంట్ మెగా డిఎస్సి మొదటి సంతకం పెడతదని మీరు అనుకున్నారు అసలు? అంటే ఫస్ట్ సార్ అన్నారు, అన్న మాట నిలబెట్టుకున్నారు. అక్కడికి చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంత త్వరగా వచ్చిద్ది అని కూడా అనుకోలేదు. ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఇప్పటికీ డిఎస్సి అనేది. ఇప్పటికీ ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. మొత్తం మధ్యలో కొన్ని అవాంతరాలు అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి డిఎస్సిని కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు. ఇప్పటికే చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఇది. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? నాకైతే చాలా సంతోషంగా ఉందండి. అంటే మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ ఆడపిల్లని డిఎస్సి జాబ్ సాధించిందని. గవర్నమెంట్ జాబ్ అనే కానీ ఎవ్వరూ లేరు. వెనకాల నుంచి ఎంతమంది ఎన్ని మాటలన్నా అమ్మ నాన్న లేదు మా అమ్మాయి జాబ్ సాధించిద్ది అని అందరూ నమ్మి ఇప్పటికీ నా మీద నమ్మకం ఉంచబట్టి జాబ్ సాధించగలిగాను. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని ఆడపిల్ల వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, ఉద్యోగాలు ఒకళ్ళ మీద భారం పడకూడదు అని వాళ్ళు, ఎలాగే నువ్వు ఆడపిల్ల కష్టం మీద బతకూడదు, వాళ్ళ కష్టాల మీద వాళ్ళే బతకాలి అని చూపించారు. నిజమేనంటారా? అవును, నిజమేనండి, ఖచ్చితంగా. ఎందుకని? ఎందుకంటే ఇంత పెద్ద అవకాశం ఇంకా ఎవరు ఇవ్వలేరండి ఇప్పట్లో. మాకు జాబ్ కొట్టడానికి తక్కువ పోస్టులు ఇచ్చినా భయపడే వాళ్ళం, కష్టపడే వాళ్ళం, వచ్చిద్దా రాదా అని భయపడే వాళ్ళం. ఇంత పెద్ద డిఎస్సి ఇవ్వడం వల్ల కొంచెం కాన్ఫిడెంట్గా రాయగలిగాం. ఇంత ర్యాంక్ వచ్చిద్దని నేను అనుకోలేదు, కానీ జాబ్ సాధించగలుగుతానేమో అనే చిన్న ఆశ ఉండేది. కానీ ఇన్ని పోస్టుల వల్ల ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా మంచి ర్యాంక్ రావడానికి. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా బాగుండిద్దండి. దాంట్లో ఇది ఫస్ట్ స్టెప్. ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటు లోకేష్ గారు కానీ ఇటు ఇప్పుడు జాయిన్ అయ్యే టీచర్స్గా మేము కానీ స్కూల్స్ని తీర్చిదిద్దుతాం మళ్ళీ అని చెప్పగలుగుతున్నాను. డిఎస్సిలో 12వ ర్యాంక్ రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. చాలా సంతోషిస్తున్నాం మేము ఇచ్చినందుకు. ఈ మెగా డిఎస్సి ఇవ్వటం మూలంగా మా అమ్మాయికి 12వ ర్యాంక్ వచ్చింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. జాబ్ రాదని నేను వెళ్ళి కూడా చేసేసాము. ఇంకా కిందటి ప్రభుత్వంలో జాబులు ఏమి వదలలేదు. ఈ ప్రభుత్వం ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి మెగా డిఎస్సి వదిలినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. చాలా సంతోషిస్తున్నాం. ముందర మేము మా ఇంట్లో మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందండి. అయినా కూడా మేము చదివించుకున్న జాబ్ రాకపోయేసరికి ఈ ఆడపిల్లని ఇంకెంతకాలం ఉంచుకుంటావు, ఎంతకాలం చేస్తావు, ఎంతమంది ఎన్నో మాటలు మాట్లాడారు నన్ను. అయినా కూడా మా అమ్మాయి బాగా చదివిద్ది, చేసిద్ది, జాబ్ వచ్చిద్ది అనేది ఉన్నాం. కానీ జాబులు అనేది వదలపోయేసరికి కింద ప్రభుత్వంలో ఇంకా చూసి వదలరేమని మొదటి సంతకం పెట్టారు. నమ్మకం ఉంది, కానీ ఇంకా కొంచెం లేట్ అయిందని ఏం చేసామంటే మా అమ్మాయి పెళ్లి చేసాం. అయినా ఎమ్మటే ఇచ్చి
ఇదేంటి మెగా డిఎస్సి ఇచ్చినందుకు ఎందుకు నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. అసలు మీ అమ్మాయికి జిల్లాలో 12వ ర్యాంక్ వస్తుందని మీ అసలు ఎలా అనుకున్నారు? అసలు అనుకోలేదండి. ఇన్ని వేల పోస్టులు ఇచ్చినందువల్ల బాగా ఇచ్చారు. ఇందులో కూడా ఎక్కువ ఆడపిల్లలు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఆడపిల్లలందరికీ చాలా సపోర్ట్గా ఉంది ఈ ప్రభుత్వం. అందుకని చాలా చాలా ధన్యవాదాలండి. ఆడపిల్లలకి ఎంత సపోర్ట్గా ఉంది ఈ ప్రభుత్వానికి. ఎక్కువ శాతం ఇప్పుడు వచ్చిన డిఎస్సీలో ఆడపిల్లలే చూస్తున్నాం. మగపిల్లల కంటే కూడా ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడటం నాకు చాలా సంతోషం. నేను చిన్నప్పుడు చదువుకోవాలనుకున్నాను, నాకు అది లేదు. నా కూతురికి వచ్చినందుకు మా ఇంట్లో మొదటి టీచర్, గవర్నమెంట్ జాబ్ కూడా మొదటిది మా అమ్మాయికి. అందుకు ఈ ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలండి. నీకు కృష్ణా జిల్లా 22వ ర్యాంక్ రావటం నీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు భూపతి శ్రావణి అండి. మాది అవనగేడ్ మండలం రామకోటిపురం గ్రామం. మా నాన్న పేరు భూపతి శ్రీనివాసరావు. ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఏపీ మెగా డిఎస్సి 2025లో నాకు కృష్ణా జిల్లా 22వ ర్యాంక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత 6 సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఇంట్లోనే ఖాళీగా ఉండవలసి వచ్చింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచింది, నారా లోకేష్ గారు భారీ ఎత్తున నోటిఫికేషన్ రిలీజ్ చేయడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఎందుకు సంతోషంగా ఫీల్ అయ్యారు? గత 6 సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఇంట్లో ఖాళీగా ఉన్నాం, ఏం చేయలేదు. ప్రిపేర్ అవ్వడానికి కూడా ఎలాంటి హోప్ లేదు, నోటిఫికేషన్ లేదని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే గెలిచి ఫస్ట్ సంతకం డిఎస్సి మీద పెడతారు అని చెప్పారో అప్పుడు మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. వాళ్ళు ఎలా అయితే చెప్పారో వాళ్ళు అలానే నారా లోకేష్ గారు ఫస్ట్ సంతకం డిఎస్సి మీద చేశారు. అలాగే నోటిఫికేషన్ ఇచ్చారు. వెంటనే అన్ని ప్రాసెస్ చేశారు. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు కృష్ణా జిల్లా ఇప్పుడు ఏం తీసుకున్నారు మీరు డిఎస్సిలో? ఎస్జిటి అండి, సెకండరీ గ్రేడ్ టీచర్, ప్రైమరీ స్కూల్. ఈరోజు దాంట్లో మీకు 22వ ర్యాంక్ రావటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా పేరెంట్స్ సపోర్ట్ వల్లే ఈ ర్యాంక్ నేను సాధించాను. అసలు మీరు ఇలా వస్తుందని మీరు అనుకున్నారు? అసలు 22వ ర్యాంక్ వస్తుందని మాత్రం నేను అనుకోలేదండి. టాప్ 100లో ఉంటాను అని అనుకున్నాను. 22వ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి అందరము. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల, నారా లోకేష్ గారి వల్ల ఇది భారీ ఎత్తున నోటిఫికేషన్ అనేది వచ్చింది. గత 6 సంవత్సరాల నుంచి మేము ఎలాంటి నోటిఫికేషన్ మేము చూడలేదు. ఇలా వీళ్ళు గవర్నమెంట్లోకి రాగానే వీళ్ళు ఫస్ట్ సంతకం దీని మీద చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నారా లోకేష్ గారు ఒక మాట అంటున్నారు, సంవత్సరం డిఎస్సి విడుదల చేస్తానని అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? డిఎస్సి సంతోషంగానే ఉందండి, చాలా సంతోషంగా ఉంది. చేస్తారనే ఉంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ 2015లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డిఎస్సి లాస్ట్ నోటిఫికేషను. మళ్ళీ 2018లో మళ్ళీ తర్వాత ఎలాంటి నోటిఫికేషన్ లేదు. మళ్ళీ వాళ్ళు వచ్చాకే మళ్ళీ 2024లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ ప్రతి సంవత్సరం ఇస్తారు అంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డిఎస్సిలో కృష్ణా జిల్లాలో 22 ర్యాంక్ రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉంది సార్. మా అమ్మాయి నారా లోకేష్ గారు ఇచ్చిన ఇది బాగుంది. మొదటి సంతకం గెలిచే ముందర అన్నాడు, మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తానని. మాట నిలబెట్టుకుని మాట ప్రకారమే చేశాడు సార్. 2019లో ఒకసారి ఇచ్చారు సార్. అప్పుడు మా పాప ఒక మార్కులో పోయింది. మళ్ళీ అప్పుడు మట్టి వైసీపీ గవర్నమెంట్లో అసలు ఇవ్వలేదు సార్. ఇస్తారేమోనని ఎదురు చూసింది. ఇవ్వలే, ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ ఉండి మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు మొదటి సంతకం డిఎస్సి మీద చేశాడు. ఆ చేసి వచ్చింది. మా పాపకి 22వ ర్యాంక్ వచ్చింది. మాకు బాగా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు సార్. ప్రతి సంవత్సరం ఇస్తానంటున్నాడు, ఇంకా సంతోషం సార్. ప్రతి పిల్లలకి అందరికీ వస్తుంది. బాగా సంతోషం సార్. ఈరోజు మీరు క్వాలిఫై అవటంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈ మెగా డిఎస్సి ఎక్కువ పోస్టులు పెట్టడం వల్ల నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం ప్లస్ ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల అందరికీ కూడా చాలా మనకి అవకాశం దొరికింది. నేను ఎప్పటి నుంచి 2003లో రాశాను, 6లో రాశాను, 18 అట్లా రాస్తూనే ఉన్నాను. జస్ట్ హాఫ్ మార్క్ అట్లా పోతూ వచ్చింది. కానీ మెగా డిఎస్సి వల్ల లక్కీగా మనకు పోస్టులు ఉండడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా దీనిలో అవకాశం పొందాను. అంటే సార్ నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు. గత గవర్నమెంట్లో నోటిఫికేషన్ అసలు పడిందా? పడలేదండి. లాస్ట్ గవర్నమెంట్ మాత్రం మాకు నిరాశనే మిగిల్చింది. వెయిట్ చేసాం వయసు అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు లాస్ట్కి ఈ మెగా డిఎస్సి అదృష్టం మాకు కలిసి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు డిఎస్సి ఈ మెగా డిఎస్సి అనేది నిజంగా మా అందరి జీవితాల్లో చిగురుని వచ్చింది. కాబట్టి చాలా ధన్యవాదాలు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వానికి చాలా రుణపడి ఉంటాం. దేనికి రుణపడి ఉంటుంది సార్? మెగా డిఎస్సి అనేది ఎక్కువ పోస్టులు తీసుకుంది. ఎప్పుడు కూడా ఒకటి అరా కొర తీసుకుంటున్నారు. ఇప్పుడు 2003లో మాకు పోస్టులు ఉన్నాయి, తర్వాత లేవు. ఇప్పుడు మళ్ళీ పోస్టులు వచ్చినాయి. కష్టపడినందుకు ఇది వచ్చింది.
చాలా ప్రభుత్వానికి మేము దీనివల్ల రుణపడి ఉన్నాం.